హలో అందరికీ. మా చిన్నప్పుడైతే అందరికైతే అండి రేషన్ షాప్లో కందిపప్పు, పంచదార, బియ్యము అన్నీ ఇచ్చేవాళ్ళు, ఉప్పు. కానీ ఇప్పుడు ఎందుకో బియ్యం ఒకటే రూపాయి చేసిర్రు, అన్నీ బంద్ చేసిర్రు. ఎందుకో తెలియట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అవి మాత్రం మళ్ళీ రావడం లేదు. ఎందుకని? వాళ్ళే ఇస్తే మనం బయట కొంటాం, కొంచెం ఖర్చు తగ్గుద్ది, మనకు కొంచెం తక్కువలో వస్తుంది కదా. పెద్ద పెద్దోళ్ళు ఇలాంటివన్నీ ఆలోచించరా? నాకైతే అర్థం కావట్లేదండి. ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చి నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. అందుకనే వేడివేడిగా టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను. మనకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కొంచెం గవర్నమెంట్ కూడా ఇలా రేట్లు తగ్గించి మనకి రేషన్ షాపుల ద్వారా కొన్ని సరుకులు ఇవ్వడం వల్ల మనకు ఖర్చు తగ్గుతుంది. ఇంతకుముందు చేసినవి ఇప్పుడు చేయలేకపోతున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ప్రభుత్వము. అలా అని ఎవరిని తప్పు పట్టలేంలేండి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో, కానీ అలా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తక్కువలో వస్తే ఎవరికైనా సంతోషమే కదా. పెద్ద పెద్ద పథకాలు అవసరం లేదు, ఇలా చిన్నవి కూడా మళ్ళీ మీరు స్టార్ట్ చేయడం వల్ల అసలు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆయిల్ ప్యాకెట్స్, కందిపప్పు, పంచదార, ఉప్పు ఇలాంటివి కొంచెం రేషన్ షాప్లో కూడా ఇవ్వటం వల్ల పెరుగుతున్న ఖర్చుల్ని కొంచెం అదుపు చేసిన వారు అవుతారు. మీకు కూడా ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయా? నా ఆలోచన కరెక్టేనా? కామెంట్ చేయండి. ఓకే, బాయ్.